ఇక పిఠాపురం రచ్చ కంటిన్యూ అవుతోంది. వర్మ ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడిని కలిసి వచ్చారు. ఆ తర్వాత ఏమన్నా కూల్ అవుతారా అంటే అది లేదు. మేము భిక్ష వేశాము జనసేనకి, నేనే సైనాధిపతిని అని కూడా ఆయన ప్రకటించుకున్నారు. పిఠాపురంలో అసలు ఏం జరుగుతోంది తెలుసుకుందాం. రాజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాజు చెప్పండి, ఎక్కడా వర్మ అనే వ్యక్తి తగ్గిన పరిస్థితి కనిపించట్లేదు. జనసేన అధ్యక్షుడు సాక్షాత్తు పోటీ చేస్తున్నప్పటికీ ఆ గౌరవం అనేది ఆయనకి దక్కని పరిస్థితి కనబడుతోంది. గెలుస్తారా లేదా అనేది సెకండరీ, బట్ మినిమం గౌరవం దక్కించుకోలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ అక్కడ. రైట్, వాస్తవంగా బిందు చూసినట్లయితే గ్రౌండ్ లెవెల్లో చాలా వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా జనసేన టీడీపీ పిఠాపురం నియోజకవర్గంలో పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొంతకాలం నుంచి జరుగుతున్న పరిణామాలు ఇవాళ వర్మ బయట పెట్టడం జరిగింది. కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యంగా ఎవరైతే జనసేన నాయకులు ఉన్నారో వీళ్ళంతా కూడా కొత్త జనసేన నాయకులు, ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోసం చేసేలాగా వీరంతా కూడా వ్యవహరిస్తున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ విమర్శలే రాజకీయ పరంగా ఇటు కలకలం రేపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా టీడీపీ నుంచి గెంటేసిన వాళ్ళు, అదేవిధంగా టీడీపీ నుంచి కొనుగోలు చేసిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు జనసేనలో ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో వాళ్ళే మళ్ళీ తిరిగి టీడీపీని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కార్యకర్తల మీద దాడి చేయడంతో పాటుగా కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ జనసేన నాయకులు అని చెప్పి కూడా విమర్శలు చేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా తనను హత్య కేసులు ఇరికించేందుకు కూడా జనసేన నాయకులు ప్రయత్నం చేశారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా కాకినాడ ప్రాంతం నుంచి కొంతమందిని తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గంలో జనసేనలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నట్టు పవన్ కళ్యాణ్కు కలరింగ్ ఇస్తున్నారని కూడా వర్మ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడం జరిగింది. ఈ మొత్తం మీద ఓవరాల్గా ఈ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ చూసినట్లయితే వర్మ ఇంకా జనసేనపై పూర్తి ఆగ్రహంగా ఉన్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తను పవన్ కళ్యాణ్ని గెలిపించాలంటే తనకు స్వేచ్ఛ కావాలి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడే నేను పవన్ కళ్యాణ్ గెలిపిస్తానని చెప్పి కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే జనసేనతో సంబంధం లేకుండానే పవన్ కళ్యాణ్ నేను ఒక్కనే గెలిపిస్తాను, ఎందుకంటే ఎలక్షన్ చేసే నాకు సత్తా ఉంది కనుక జనసేన వచ్చినా రాకపోయినా సరే నేను పవన్ కళ్యాణ్ గెలిపిస్తాను అంటున్నారు. కానీ వాస్తవంగా పొత్తులో భాగంగా ఇద్దరు కలిసి వెళ్ళే ఎన్నికలకు వెళ్ళే పరిస్థితులు అయితే పిఠాపురంలో అంటే రాజు కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే టీడీపీ లేకపోతే వర్మ దయాదాక్షిణ్యాల పైన పవన్ గెలుపు ఆధారపడి ఉంటుందని లిటరల్లీ వర్మ చెప్పినట్టు, అంతే కదా? ఖచ్చితంగా ఏదైతే వర్మ కార్యకర్తల మీటింగ్లో మాట్లాడారో ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 20 ఏళ్ల నుంచి నేను పార్టీని భుజాన్ని మోసుకున్నాను, అయితే చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా తనను పక్క తప్పించడంతో ఈ పరిస్థితులు దాపురించాయి. తాను భిక్ష వేస్తేనే పవన్ కళ్యాణ్ పిఠాపురం సీట్ నుంచి పోటీ చేస్తారన్న వ్యాఖ్యలు కూడా అర్థం వచ్చేలాగా వర్మ వ్యాఖ్యలు చేయడింది. మొత్తం మీద చూసినట్లయితే జనసేన పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న పరిస్థితులు కూడా పిఠాపురంలో కనిపిస్తున్నాయి. బిందు. ఓకే రాజు, థ్యాంక్ యూ.